ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి బిగ్ టీవీ. అసలు ఎక్కడ మీడియాలో ఎక్కడ ఈ యొక్క ఇంత పెద్ద ఘోరం జరిగినా ఎక్కడ టెలికాస్ట్ కానీ లైవ్ టెలికాస్ట్ కానీ ఏమీ లేదు. చిన్న చిన్న వాళ్ళకి చిన్న చిన్న ఇన్ఫ్లుయర్స్కి కూడా చాలామంది ఇంటర్వ్యూలు ఇచ్చి పబ్లిసిటీ ఇది చేసేస్తున్నారు. కానీ ఒక ప్రజల గురించి సత్యవాక్యం యథార్థంగా ప్రకటించిన వ్యక్తి చివరిగా గతి ఇదే పరిస్థితి లోకంలోని. ఉన్నట్టుగా వాక్యం మాట్లాడితే ప్రతి ఒక్కరికి ఎక్కడో తగులుతుందండి. అందులోని మత పిచ్చి మత బోధకులు ఉన్న వాళ్ళకి ఎక్కడో ఖచ్చితంగా తగులుతుంది. దాని యొక్క ప్రతిఫలంగా ఇప్పుడు ఇంత ఘోరంగా ఇలా అన్యాయంగా జరిగిపోయింది. ఎక్కడ ఒక మీడియాలో కానీ ఎక్కడ ఒక ఇది లేదు బాధ. ఎక్కడంటే ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఇంత జరిగినా సరే, ఇంత పెద్ద ఘర్షణ బయట జరిగినా సరే ఒక్క మీరు తప్ప ఇంకెవరు రావట్లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అసలు తెలియడం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏపీలో మొన్న లడ్డు విషయంలో కానీ దాని విషయంలో కానీ అంత ఘోరంగా అంత వచ్చింది ఆ పబ్లిసిటీ కానీ దీని విషయంలో ఎందుకు అసలు ఇంత రావడం లేదు. ముందుకి ఇంకా దీని గురించి ముందుకు తీసుకెళ్లి ప్రశ్నించే యొక్క ఇది ప్రతి ఒక్కరికి రావాలని ఆశిస్తున్నాను సార్. అండ్ ప్రవీణ్ గారి అంటే మృతి అనేది యాక్సిడెంటా లేకపోతే ఇంకేదైనా చంపబడ్డారా అన్న కోణంలో కొన్ని డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. మీరేం చెప్తారు దాన్ని? డౌట్స్ అంటే ప్రతి చిన్నపిల్లవాడికి కూడా తెలుస్తుందండి. యాక్సిడెంట్ అయితే బండి ఎలా ఉంటుంది ఏంటనే పరిస్థితి. కాకపోతే గవర్నమెంట్కి నేను విలువనిచ్చి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పిలుపు ఏంటంటే ఒక కన్ఫర్మేషన్ లేకుండా పోస్ట్ మాస్టర్ రిపోర్ట్ లేకుండా మనం ఏం ఫిక్స్ అవ్వద్దని చెప్పి అన్నారు. ఎక్కడ ఈ మతాల యొక్క ఇవన్నీ జరుగుతాయేమో అని చెప్పి ఘర్షణలు. కాకపోతే క్రైస్తవులు అన్నవాడు ఎవడు విరోధులుగా కానీ ఘర్షణలకు కానీ ఉండేవాడు కాదండి. శాంతియుతంగా చేసేవాడే క్రైస్తవుడు. సో ఖచ్చితంగా ఈ ఘర్షణలు అది ఏం చేయకుండా మేము శాంతియుతంగానే పోరాడుతాం. ఇప్పుడు కూడా వేరే విషయాలు అయితే చాలా మంది మారణ హోమాలు అవన్నీ అవుతాయి. కానీ మేము శాంతియుతంగానే పోరాడుతున్నాం, శాంతియుతంగానే ముందుకు వస్తున్నాం. దయచేసి దీన్ని ఏదైతే ఒక అధికార పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరూ బయటికి తీసుకొచ్చి బాహాటంగా మాట్లాడాలి దీని గురించి. సో దీనివల్ల మేము ఏదో ఇది చేసేస్తాం, హత్యలు చేస్తే ఏం లేదు. శాంతియుతంగానే వెళ్తున్నాం, శాంతియుతంగానే చేస్తాం. అంతిమంగా దేవుడు మాకు తోడుండి ముందుకు నడిపిస్తాడు అని ఒక విశ్వాసంతో ఉంది. థ్యాంక్ యూ. అన్న మీరు చెప్పండి. కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే మనం చూడొచ్చు ఆయన మానవత్వానికి సంబంధించి కావచ్చు, సత్యానికి సంబంధించి బోధనలు చేస్తున్న ప్రవీణ్ పైన ఇట్లాంటి ఘటన జరగడాన్ని మీరు ఎట్లా చూస్తారు? మానవత్వాన్ని సమాధి చేశారండి. ఇదే ఫస్ట్ మాట. మానవత్వం సమాధి చేయబడింది కాబట్టి ప్రవీణ్ సమాధికి వెళ్ళి